నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్తలు, రాష్ట్ర అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చలు. మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకొచ్చేలా ప్రణాళిక. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేసింది. జగన్మోహన్ రెడ్డిపై తిరుపూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే గూగుల్తో ఒప్పందం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వాడపల్లిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. 8వ రోజు కల్పవృక్ష అశ్వవాహనాలపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకొచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగం శాస్త్రవేత్తలతో చర్చించారు. మత్స్యకారులలో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. క్యాంపు కార్యాలయంలో 100 రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖ శాస్త్రవేత్తలతో పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తిరుపూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసమైందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ప్రాణం పోసారని ఉద్ఘాటించారు. పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం దీపావళి శుభవార్త చెప్పిందని పేర్కొన్నారు. నిర్వాసితుల కోసం కూటమి ప్రభుత్వం తాజాగా 1100 కోట్లు విడుదల చేసిందని తెలియజేశారు. ఇదే ఏడాది జనవరిలో మరో 1000 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. 16 నెలల్లోనే నిర్వాసితులకు 2100 కోట్లు తమ ప్రభుత్వంలో విడుదల చేశామని స్పష్టం చేశారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేస్తారని ధ్వజమెత్తారు. ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు జలవనరుల శాఖ, ఆ శాఖ యొక్క కార్యక్రమాల గురించి శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత శాసనసభ సమావేశం ముగిసి అందరూ వెళ్లేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడున్న సీనియర్ మంత్రులతో, ఇతర నాయకులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడే సందర్భంలో అక్కడే ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఇన్నాళ్లు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అని ప్రచారం చేశారు. కానీ గతంలో 3 సార్లు, అంటే 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ మూడోసారి 2014 నుంచి 19 వరకు 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలో నీటిపారుదల శాఖకి, నీటి ప్రాజెక్టులకి, రాష్ట్ర వ్యాప్తంగా అలాగే వ్యవసాయ రంగానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి హైలైట్ కాలేదు. అది ప్రజల్లోకి వెళ్లాల్సినంతగా వెళ్లలేదు అని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. అలాంటి ఇంకొక ఉదాహరణ, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ ముఖ్యమంత్రిగా 16 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో ఏపీ అంటే, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనుకున్నాం. మధ్యలో 5 సంవత్సరాలు అమరావతిని, పోలవరాన్ని రెండింటిని విధ్వంసం చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధినే విధ్వంసం చేసిన పాలన చూసిన తర్వాత 2014, 2019 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయని దారుణాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో గత 16 నెలల్లోనే పోలవరం నిర్వాసితులకి, పోలవరం ఒక జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్టు, అలాంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. మరి ఈ 16 నెలల్లో గత సంక్రాంతి సమయంలో, అంటే గత జనవరిలో పోలవరం నిర్వాసితులకి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది 1000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు దీపావళి సందర్భంగా పోలవరం నిర్వాసితులకి విడుదల చేసింది 1100 కోట్లు. అంటే 16 నెలల కూటమి పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విడుదల చేసింది 2100 కోట్లు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి
5 సంవత్సరాల పాలనతో పోలిస్తే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. 16 నెలల్లో కూటమి ప్రభుత్వం 2,100 కోట్లు విడుదల చేసింది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి, నిర్వాసితుల్ని ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2019లో ప్రభుత్వం మారకపోతే, అంటే 2014 నుంచి 2019 వరకు 72% పూర్తయి అత్యంత వేగంగా పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు జరిగాయి, ప్రభుత్వం మారింది. 2019లో తెలుగుదేశం పార్టీ గెలిచున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు ఆ తర్వాత 1 సంవత్సరంలోనే పూర్తయి ఉండేది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు అన్న లక్ష్యంతో మొత్తం పోలవరం ప్రాజెక్టునే నాశనం చేసే క్రమంలో ముందు రివర్స్ టెండరింగ్ అన్నాడు. అప్పటి వరకు 5 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధిని మొత్తం రివర్స్ చేశాడు. మరి 2019 ఎన్నికల ప్రచారంలో నిర్వాసితుల మీద అనేక సార్లు మొసలి కన్నీరు కార్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు అధికారంలో ఉండి, అవకాశం ఉండి కూడా ఆ ప్రజలకి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవటం, ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవటం జగన్మోహన్ రెడ్డికి పోలవరం ప్రాజెక్టు విషయంలో, పోలవరం నిర్వాసితుల విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఒక సాక్ష్యం. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక పక్క అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి, మరో పక్క పోలవరం ప్రాజెక్టుకి తమ భూముల్ని, గ్రామాల్ని త్యాగం చేసిన ప్రజల పునరావాసానికి కూడా అదే స్ఫూర్తితో యుద్ధ ప్రాతిపదికన కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న ఫలితంగానే 16 నెలల్లో రెండోసారి పునరావాసంలో భాగంగా నిర్వాసితులకి ఈరోజు మళ్ళీ 1,100 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. విశాఖపట్నంలో అదానీ, ఎయిర్టెల్, గూగుల్ డేటాపై సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మంత్రి నారా లోకేష్ మాత్రం తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలనే ప్రభుత్వం ముందు ఉంచాలని, వాటికి సమాధానం చెప్పలేకే లోకేష్ ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను హేళన చేయడం మొదలు పెడితే లోకేష్ తట్టుకోలేడని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే గూగుల్తో ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు ఆ సమావేశంలో వాటన్నిటి కూడా సమాధానాలు చెప్తారని చెప్పి ఆశించాం. అయితే వారు చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఇలాగా వైసీపీ తరపు నుంచి ఇలా కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రజలకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి వారు అడిగారు. దానికి సమాధానం చెప్పండి అంటే ఆయన వ్యక్తిగతంగా నా మీద కొన్ని విమర్శలు చేశాడు. దాని జోలికి నేను వెళ్ళగాని, సరే ఆయన నన్ను గుడ్ అంటాడు, నేను ఆయన పప్పు అంటాను, దీనివల్ల పెద్దగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉండదు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దాని జోలికి కూడా నేను వెళ్ళను. ఎందుకంటే ఆయన నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం, నేను ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి పెద్ద ప్రయోజనం ఉండదు అనేటువంటిది నా తాలూకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అయితే ఇందులో క్లారిటీ కావాల్సినటువంటిది ఏంటంటే, మేము చాలా క్లియర్ గా చెప్పాం. దాన్ని కూడా కొన్ని మీడియా ఛానల్స్ కానీ, లేదా వారి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మాధ్యమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఒక రాంగ్ ప్రొపగాండాని చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా క్లియర్ గా చెప్పాం, గూగుల్ డాటా సెంటర్ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం అనేటువంటి మాట చాలా క్లియర్ గా కేటగారికల్ గా ఆ రోజు చెప్పాను. మీ అందరూ కూడా ఉన్నారు. అయితే ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 22,500 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ తో పాటు వారికి ఇచ్చేటువంటి ప్రయోజనాలు అన్ని కూడా చాలా క్లియర్ గా జీవో రూపంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. ప్రజలు కూడా అవన్నీ కూడా తెలుసు. సరే, ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలన్నింటి కూడా పక్కన పెట్టి ఒక సంస్థకి భూములు ఇచ్చి రాయితీలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చేసినప్పుడు మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఉపయోగం నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిది, 2 రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ జనరేషన్, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. మేము ఏం చెప్పాం, అది నేను కూడా సొంతంగా చెప్పినటువంటిది కాదు. గతంలో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో, ఎస్ఐపిబి మీటింగ్ లో రైడెన్ అనేటువంటి సంస్థ ద్వారా గూగుల్ డేటా సెంటర్ 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాం అనేటువంటి మాటని కేబినెట్ ఎస్ఐపిబి మీటింగ్స్ లో వారికి సంబంధించినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్స్ లో కూడా చాలా క్లియర్ గా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అదే నేను అడిగాను. మాకున్నటువంటి సమాచారం కూడా అదే, వారు రాసింది కూడా అందులో ఏమి క్లారిటీ చాలా క్లియర్ గా ఉంది. లోకేష్ గారు వారికి సంబంధించినటువంటి మిగిలినటువంటి వారి బృందం, వారికి సహచర మంత్రులు, వీరందరూ కూడా 2 లక్షల మందికి, అంటే 1,90,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు.
నాకు తెలిసి గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారి డెవలప్మెంట్ సెంటర్స్లో కానీ లేదా రీసెర్చ్ సెంటర్స్లో కానీ లేదా డేటా సెంటర్స్లో కానీ వారికి పూర్తిగా ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీసే 1,82,000 నుంచి 1,87,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు. అలాంటిది ఒక విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దీని మీద క్లారిటీ అడిగాం. వారేమో 200 అంటున్నారు, మీరు 1,80,000 అంటున్నారంటే దానికి ఏం సమాధానం ఇస్తాడు? ఈ ఐటీ గతంలో పనిచేసినటువంటి ఐటీ మంత్రికి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు, ట్రోలింగ్ గురైనటువంటి మంత్రి. ఇదా సమాధానం? అసలు ట్రోలింగ్ అనేటువంటి దానికి జాతిపితవి నువ్వు, దానికి సమాధానం చెప్పకుండా దేనికి పనికి వస్తే చెప్పు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను కూడా దాని జోలికి వెళ్ళదలుచుకోలే. నేను 200 అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాటనే ప్రజలకు చెప్తున్నా. మీరు 2 లక్షలు అని చెప్పి మీరు చెప్తున్నారు. మీ మాట నా మాట కాదు. గూగుల్తో ఒక అనౌన్స్మెంట్ చేయించండి దయచేసి. గూగుల్తో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్తో అనౌన్స్మెంట్ చేయించండి. మీరు చెప్పినటువంటి నంబరు 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్ చెప్తే, గూగుల్ చేత ప్రకటిస్తే, సరే పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా. విశాఖపట్నంలో ప్రపంచవ్యాప్తంగా 1,88,000 మంది ఉన్నటువంటి గూగుల్ సంస్థకి ఒక విశాఖపట్నంలో డేటా సెంటర్ ద్వారానే 1,88,000 మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మీరు చెప్తా ఉంటే నమ్మశక్యంగా ప్రజలకు ఉండాలి కదా అనేటువంటిది మా ప్రశ్న. ఇందులో మేమేమి డేటా సెంటర్ వద్దనట్లేదు. ఇన్ఫాక్ట్ డేటా సెంటర్స్ కి అలా బాట వేసింది, అసలు పైనీర్ చేసింది, ఇనీషియల్ గా అదాని వాళ్ళని కమిట్ చేసింది ఇక్కడ పెట్టించడానికి, వారితో ఐటీ పార్క్ క్రియేట్ చేయించడానికి కమిట్ చేసింది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.